5 సంవత్సరాలు మట్టి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందిగా. మరి ఎవడ ఇచ్చారు ఇల్లు కాదయ్యా. 5 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిన బోట్లు పెట్టి ఇసుక తోలుతుంటే పట్టుకోకుండా ఏం చేశారు? 5 ఏళ్ళ మట్టి ఇసుక తోలుకున్నారు కదా. ఎక్స్పైర్ అయిపోయిందా వాటికి లైసెన్సు? మరి ఇంకా బోట్లు వచ్చేదని గుద్దుకునేది ఏముంది? అయితే మరి ఈ బోట్ల మీద కూడా సోషల్ మీడియాలో కానివ్వండి. సోషల్ మీడియా వద్దయ్యా బాబు. సోషల్ మీడియా సంగతి ఎందుకు అసలు? లైసెన్స్ రద్దు ఎక్స్పైర్ అయిందా అవలేదా? అయ్యింది కదా. మరి ఎందుకు తిరగనిచ్చారు 5 సంవత్సరాలు? 19 నుంచి 24 వరకు ఎందుకు తిరగనిచ్చారు? ఎక్స్పైర్ అయిపోతే ఎందుకు తిరగనిచ్చారు? ఎవడగాడు బోటు ఎవడదాడు వేసుకుంటాడు, లంగర్ వేసుకుంటాడు కదా. 3 కలిసి వేయరు కదా, వేస్తారా? మన ముగ్గురం కలిసి తాడు కట్టుని పడుకుంటామా? పడుకోంగా ఎవడగాడే పడుకుంటాం. ఎవడ మంచం మీద ఆడు. మరి 3 ఎందుకు కట్టారు? ముందు వాళ్ళని అడుగు అక్కడ. ఇప్పుడు మీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, బోట్లు వచ్చి గుద్దుకున్నాయి, దానికి అది ఉంది, దీనికి ఇది ఉంది, వరద వచ్చింది, చంద్రబాబు నాయుడు సరిగ్గా స్పందించలేదని. మీకు ఎవరైతే అడిగారో వాళ్ళని అడగండి వెళ్ళి. ఇక్కడ ఏం చెప్తారు అక్కడ? ఈ బోట్లు కూడా నందిగం సురేష్ అనిసార్లకు సంబంధించిన బోట్లను కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ప్రచారాలు ఏంటి? ఉండదే కదా అక్కడ, ఉండదే కదా అది. అయితే కూడా ఇంత భారీ నష్టం జరిగినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వైసీపీ. అరే పట్టించుకోకపోతామేంటయ్యా? మీ సోషల్ మీడియాలోనే పెట్టారుగా 15,000 ఆటోలు తీసుకొచ్చి, ప్రభుత్వం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆటోలు పెట్టి పంచారు, తొక్కతో మీరే చెప్పారు అక్కడ. అవి మీరే చూపించారుగా. చూపించారా? బీఆర్ఎస్ రోడ్డు మీద ఆటోలు పెట్టి మీరు చూపించారు, చూపలేదా? ఇది ఇప్పుడు మీది ఏ ఛానల్లో నాకు తెలీదు. మీ ఛానల్లోనే చూపించారుగా. ఈ ఆటోలన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు రేత్రపూట ఆడు నాదేండ్ల మనవరు దగ్గరుండి సరుకులు పంచుతాను. ఇంకా చెయ్యింది ఏముంది? దొడ్లకి వెళ్ళడానికి కూడా దొడ్లు కూడా పెట్టాడు అక్కడ. కాదే, ఇంకా చెయ్యింది ఏముంది? వాటికి లైసెన్స్లు ఎక్స్పైర్ అయిపోయి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉండారుగా. ఎక్స్పైర్ అయిన బోట్లు తిప్పకూడదుగా. ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వచ్చిద్దా? రాదుగా. ఇప్పుడు మీరు బండి వేసుకొచ్చారా, మామూలు నడుచుకుంటూ వచ్చారా? ఇన్సూరెన్స్ కట్టారా? కట్టకుండా గుర్తు ఎవడు తస్తాడు? మేము చావమా? మరి అది కాదు, ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ పెట్టి తిరుగుతుంటే అది జరిగితే ఎవడు పోతాడు? ప్రజలేగా పోయేది. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? కాదా, 5 సంవత్సరాలు ఏం చేశారు? పోనీ ప్రభుత్వం అశ్రద్ధ చేసింది అనుకుందాం. 11,50,000 కృష్ణానదిలోకి 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినాయి కదా. బుడమేరు నీళ్ళు దాంట్లోకి వెళ్తాయా? వెళ్ళవు కదా. ఏది మరి మునిగిపోకుండా ఏదో చేయాలిగా. మరి అదే జరిగింది. ఎవడు చెప్పినా అంతే కాదండి. ప్రకాశం బ్యారేజీకి భారీ వరద రావడంతో 4 బోట్లు అయితే కొట్టుకొచ్చాయి. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు విమర్శించడానికే పనికొస్తారు, పని చేయడానికి పనికిరారు. అది అంటే ఈ బోట్లు కూడా నందిగం సురేష్ అనిసార్లు నడిపారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంతోటి కరెక్ట్? ఇప్పుడు అసలు దాంట్లో రంగులు ప్రజలకు కనపడుతున్నాయిగా. ఇంకా వాళ్ళు చెప్పేది ఏముంది? అది సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కదా. ఎవడికైనా వాళ్ళు తెలుస్తారు. వాళ్ళు ఏంటి, వాళ్ళది ఎంతవరకు కొట్టు తెంగాలి, జనాన్ని ముంచాలి, సావ తెంగాలనే. అది ఒకసారి పంపించాలి కొల్లేటికి. అది కాదండి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని ఎవడు చెబుతా వాళ్ళకి కరెక్టు. అది భారీ వరదలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎలా వాళ్ళని సహాయ సహకారాలు అందించారంటే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందించాడు. అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. ఏమీ లేకుండానే జగన్ జైల్లో, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మరి ఇన్నేళ్ళ నుంచి దీని మీద ఉన్నాడు, బెయిల్ మీద. మరి దానికి దిక్కు లేదు. నిన్ను నన్ను తీసుకెళ్ళి ఒక సైకిల్ ఆడబెడితేనే తీసుకెళ్ళి జైల్లో దింగుతారు. ప్రభుత్వం కూడా మొత్తం విఫలం అయిపోయింది. వరద బాధితులకు ఎలాంటి సహాయ సహాయాలు అందించట్లేదంటూ కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణ. వైసీపీ వాళ్ళు చేసేది అది. ఇప్పుడు ప్రజలందరూ ఎవరిని మెచ్చుకుని వేసారు ఓట్లు. ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎవరు జగన్ మంచి చేస్తే జగన్ అంటారు, చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు నాయుడు అంటారు, నువ్వు మంచి చేస్తే నిన్ను అంటారు, నేను చెడు చేస్తే నన్ను అంటారు. అది విమర్శ, ప్రతి విమర్శ ఉంటుంది. అది ప్రజలు చూడాలి కదా, చూస్తున్నారుగా. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు ₹1,00,00,000 సహాయం చేశాము మేము చేసే వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చెప్పలేదంటూ కూడా అతను చేస్తున్న ఆరోపణ. ఆ సింగనగరం, పైకాపురం, గొల్లపూడి, రాయనపాడు అటు వెళ్ళి ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు కదా. ఏమైపోయినాయి? బుడిమెట్లో కొన్ని కొట్టుకుపోయినాయి అని అడగండి వాళ్ళని.
ఒక వాటర్ ప్యాకెట్ లేదు, ఒక మంచినీళ్ళు లేదు వాళ్ళు ఇచ్చింది. ప్రతిపక్షం అనేవాళ్ళు కూడా ఎంతో కొంత ప్రజలకు సాయం చేయాలిగా. మరి ఎవడన్నా వచ్చారా? ఎవరు రాలేదు కదా. మరి వస్తే చెప్పుకుంటారు, రాందేం చెప్పుకుంటారు. బుడమేర వాగు ప్రభుత్వం వైఫల్యం వల్లే మొత్తం కూడా బాగా నష్టం జరిగిందంటూ కూడా చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు చెప్పాడు కదా, ఆయన చెప్పాడుగా. మరి కబ్జాలు ఎవరి కాళ్ళు ఈ డ్రైనేజీల్లో కడితే బుడిపోకే ఉంది. ఎవళ్ళైనా దాన్ని డ్రైనేజీ కట్టే ముందే అధికారులు కట్టనీయకుండా చూసుకోవాలి. మరి కట్టినాక ఏం చేస్తారు? బుడిపోతాయి, కొట్టుకుపోతాయి. అది నిన్న ప్రెస్ మీట్లో ఆర్పి సిసోడియా గారు మాట్లాడుతూ మాకు వరద వస్తుందని ముందే తెలుసు బుడమేరకి, ప్రభుత్వానికి మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ప్రభుత్వం ఎలాంటి భద్రత ఏర్పాటు చేయలేదంటూ కూడా అతను చేస్తున్న వ్యాఖ్య. ఆయన ముందే మరి అనౌన్స్ చేయొచ్చుగా, మైకి పరుచుకొని ఆయన ముందే అనౌన్స్ చేయొచ్చుకో. వరద వచ్చేస్తుంది, ఎటో ఒకటి వెళ్ళిపోమని ఆయన ఎలక్ట్ చేసి జనాన్ని పంపించే పనిగా. మేము ముందే సమాచారం ఇచ్చామని చెప్తున్నారు కదా. ప్రజలకు ఇవ్వాలి కదా. ఎవరికి ఇచ్చాడు? ప్రభుత్వానికి ఇచ్చాను. ప్రభుత్వం ప్రజలకి ఇవ్వు. ఏ మైక్లోనో టీవీలోనో అనౌన్స్ చెయ్యి, ప్రజలకి తెలుస్తుంది. అవన్నీ శాతకాని మాటలే. అది సార్, ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వచ్చింది. దీనికి సంబంధించి కూడా 4 బోట్లు అయితే కొట్టుకురావడం జరిగింది. దీనిపైన కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మా ఆరోపణలు చెప్పండి. మా చేలు కొట్టుకుపోయినాయి, మునిగిపోయినాయి. మా ఆరోపణలు అని చెప్తే మేము చెప్తాం. అది ఇల్లు మునిగిపోయింది, ఇల్లు మునగలేదు. మా చేలు పోయినాయి. దగ్గర దగ్గర 20 ఎకరాల చేను, 10 ఎకరాల చెరుకు ఊరినే దిగింది. ఇంటికి వెళ్తే తిండి పెడతాం. అందుకని రోడ్డు మీద వచ్చి కూర్చున్నాం. పెడతాం, పొట్టలో ఎత్తే తిని వెళ్తాం ఇంటికి. అంటే ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇది భారీ వరద నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రకాశం బ్యారేజ్కి భారీ వరద అయితే వచ్చింది. ఈ క్రమంలో 3 బోట్లు అయితే కొట్టుకొచ్చినాయి. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తుంది. 4 బోట్లు కొట్టుకొచ్చింది, 3 అంటున్నావు. 4 బోట్లు కొట్టుకొచ్చింది. దీనిపైన ఆరోపణలు వస్తుంది. కరెక్టే, ఆరోపణలు కావాలని చేసిన పని అది. అంటే ఎవరు చేశారు అనుకుంటున్నారు మీరు? బోట్లు వాళ్ళే చేశారు. ఎవరు చేశారంటే ఏం చెప్తాం? బోటు వానర్సే చేశారు కావాలని. అంటే ఏం చేద్దామనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారు అనుకుంటున్నారు. బ్యారేజీ గుడితే దెమ్మ పోయిందనుకో కృష్ణానదికి అల్లకల్లాలం అయిపోతుంది. ఇక దిగువకి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం ఆగదు. మళ్ళీ ఎండాకాలం వచ్చి వరద అంతా తగ్గిపోయినా కాగుతుంది అంతే. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలు కరెక్టేనంటారా? కరెక్టే. అయితే పోలీసులు కూడా చెప్తున్నారు దీని మీద మాకు సరైన సమాచారం లేదు, మేము ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని కూడా చెప్పండి. వాళ్ళే సిబిఐలకు అప్పు చెప్తే చేస్తారు. వాళ్ళే అప్పుడు బయటపడతాయి అన్నీ. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం వైఫల్యం వల్లే వరద ఉద్రిక్తత బాగా పెరిగిందని చెప్పేసి కూడా. వల్ల ఏం జరగలే. ప్రభుత్వం బాగా చేసింది, మంచి పనులు చేసింది. అన్నీ చావటం కూడా తక్కువ మంది చచ్చిపోయారు. అదే ఇంకొక వాళ్ళు ఉంటే ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు. అల్లకొల్లాలం అయిపోయాయి. బుడివేరు కృష్ణానది మొత్తం ఊర్లు మునిగిపోయి 100 మంది కొట్టుకుపోయేవాళ్ళు. అయితే ఈ వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎలా చూసుకున్నారంటే మీరు ఏం చెప్తారు? బాగా చూశారు చంద్రబాబు నాయుడు గారు. బాగా వర్క్ చేశాడు నిమ్మల రామానాయుడు, చంద్రబాబు గారు. అయితే వైసీపీ వాళ్ళు మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కదా, నిమ్మకి నీరు పెట్టినట్టుగా ఉన్నారు. విమర్శిస్తారంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో రంగా బురద బుయ్యాలిగా. కాదండి, దీనికి సంబంధించి కూడా బుడమేర కట్టకు సంబంధించి కూడా ఆర్పి సిసోడియా గారు అని చెప్పేసి ఆయన మేము ప్రభుత్వానికి ముందే అలర్ట్ చేశాము, ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడం కూడా చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు గవర్నమెంట్ బుడివేటి కట్టలకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్నో కోట్లు ఇస్తే ఆ కోట్లు ఖర్చు పెట్టుంటే ఇవాళ ఈ కట్టలు తెగేవి కాదు, వరదలు వచ్చేవి కాదు. అంటే ఆ ప్రభుత్వం లోపం వల్లే జరిగిందంటారా? ముమ్మాటికి. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద వచ్చింది. దీనికి సంబంధించి కూడా 4 బోట్లు అయితే కొట్టుకురావడం జరిగింది. దీనిపైన కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది సిబిఐ వాళ్ళు తేలుతారు, నువ్వు నేను చెప్పేది కాదు కదా. ఎంక్వైరీలో తేలుద్ది ఏదైనా యథార్థం అనేది. అది అయితే మరి ఈ బోట్స్ మీద ఆరోపణలు రావడం ఎంతటి కరెక్ట్ అంటారు? ఎందుకు కరెక్ట్ కాదు, అది ఎంక్వైరీలో తేలుద్ది. ఆరోపణలు ఏముంది, కొట్టుకొచ్చింది నిజమే కదా, ప్రకాశం బ్యారేజ్ని గుద్దింది నిజమే కదా, వాటికి లైసెన్స్ అయిపోయింది కదా, 5 సంవత్సరాలు నందిగం సురేష్ దగ్గర తోలిని అని చెప్తున్నారుగా. ఏ రంగులైనా వేసుకొని అది అయిపోవచ్చు, అది వేరే. వాళ్ళ గవర్నమెంట్లో కాలువలు తీసి చంద్రబాబు టైంలో తీసిన బుడివేరు మిగతాది కూడా తీసి
కొల్లేరు ఆక్రమణలు అన్నీ తీసేసి ఇక్కడ వాళ్ళు ఆక్రమణలు చేశారన్న బుడమేరుకి. ఇవన్నీ తీస్తే ఎంత ప్రమాదం ఉండేది కాదు. అయినా జాతీయ విపత్తు పైనుంచి ఒకసారి వరద వచ్చింది, దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఏ గవర్నమెంట్ ఉండ చంద్రబాబు కన్నా కూడా చేయగలిగినాడు ప్రపంచంలో ఎవడో లేడు, అంతకన్నా ఎవడో చేయడు. ఇళ్ళతో సహా శుభ్రం చేసి పెడుతున్నాడు కదా. అది అంటే వరద వచ్చిన ప్రాంతాల్లో కానివ్వండి, సీఎం చంద్రబాబు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహాయ చర్యలు అందించిందంటే మీరేం చెప్తారు? ఊహించనంత ఎక్కువ. వాళ్ళే ఊహించలా ఎట్లా చేస్తాడని. అట్లా చేశారు. ఎక్కడన్నా లోపలికి కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ చేశాడు. అది మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా, ప్రభుత్వం మొత్తం విఫలమైపోయింది, ఎలాంటి చర్యలు అందించట్లేదండి. ప్రతిపక్షమా? అది ఎక్కడ ఉంది? ఎవడన్నా బయటకు వచ్చారా? ₹10 ఇచ్చారా? ₹10 ఇచ్చారా? ఎక్కడ ఉన్నాడు జగను? మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? 16 నియోజకవర్గాల్లో నిలబెట్టారు కదా. పార్టీ ఏదన్నా కానీ జనాలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే రాజకీయ నాయకుడు, అంతేనా కాదా? దానికి జనాలు చెప్తారు దాన్ని, మరి నువ్వు చెప్పేది కాదు. అది కనపడుతుంది కదా. విమర్శలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, కానీ నువ్వు జనాల్లోకి వచ్చి సాయం చేసి విమర్శ చేయి, సద్విమర్శ చేయి. అంతేగాని ఎక్కడో కూర్చొని ఏదో చేసి విమర్శలు చేయకూడదుగా. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు నేను ₹1 సాయం చేయించాను, ప్రభుత్వం నేను చెప్పే వరకు కూడా అసలుకి ఏమీ చెప్పలేదంటూ కూడా అతను విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద మేధావి కాబట్టి ₹1 పక్కన పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మేధావి. 5 సంవత్సరాల పాలన జనాలు చూశారు. అందుకనే 151లో ఒక 5 తీసేశారు. అది జనాలు ఇచ్చిన తీర్పు. అది బాగా చేస్తే నాన్నకు మళ్ళీ చేస్తే నువ్వా నేను అన్నట్టు ఉండేదేమో, అది వేరే సంగతి. అసలు ఎవరిని పట్టించుకున్నారో? పరదాలు కట్టి వస్తుంది తప్పితే జనాలను ఎప్పుడన్నా ఏదైనా చూసారా? ఉండ చెట్లు నరికేసి ఏదో ఆయన చుట్టూతా ఉండళ్ళు అలా నడిపించారు గవర్నమెంట్ని. దానికి ఎవరేం చేస్తారు? వాళ్ళు చూసినట్టు వాళ్ళు చేశారు, వీళ్ళు చూసినట్టు వీళ్ళు చేస్తున్నారు. అది వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అందుకోసమే ఇంత భారీ నష్టం జరిగిందని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. వాతావరణ శాఖ బాగా ఇచ్చింది. అనూహ్యమైన వరద ఒకేసారి అన్ని పక్కల వచ్చింది. అసలు విషయం, మనం ఖమ్మం ఎంత మునిగింది, ఆ చెరువులన్నీ దిగొచ్చి మన ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్ళాల్సిందేగా నీళ్లు. మున్నేరు వాగెట్ వెళ్ళాలి, కృష్ణానదిలో కలవాలి. కృష్ణానదికి ఎంత వరద వచ్చింది పైనుంచి? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? అది 121 సంవత్సరాల క్రితం ఇంత కూడా రాలా. ఇప్పుడు దాన్ని మించి వచ్చింది. అది ఎదురుదని ఇది ఎదురుదని అన్ని ఎదురుదంటే ఎక్కడైనా ఎవరైనా ఏం చేస్తారు స్వామి? నువ్వు చేయలేవు, ఎవరూ చేయలేరు, ఏ గవర్నమెంట్ చేయలేదు. 4 పక్కలా కమ్మితే ఏం చేస్తారు? ఏం చేయగలిగింది ఏం లేదు. మా ఊళ్ళో పొలాలు మొత్తం నేను తెలిసాక ఇట్లా మునగటం ఇంతవరకు లేదు. ఒకసారి బుడివేటి కట్టలకి వెళ్ళి చూడండి, కాలువ కట్టలు దిగి అన్నీ ఏకం అయిపోయి నేను ఒక 25 ఎకరాల కౌలు చేస్తా, ఒక్కటి కూడా పనికి రాదు. ఎకరానికి 20 నుంచి 25 దాకా పెట్టుబడి పెట్టా. నాకెంత లాసు? ఆ లెక్కన వేసుకుంటే జనాలందరికీ ఎంత లాసు? గవర్నమెంట్ ఎంతమందినని ఎన్ని రకాలుగా ఆదుకుంటుంది? అసలు నువ్వేమన్నా ₹1 ఉంచావా? ఏం చేసావు రూపాయలన్నీ? ఎక్కడన్నా ఒక రోడ్డు పోసావా? ఎవరికన్నా ఇచ్చావా? ఒక కాలువలు చేసావా? రైతులకి ఏమైనా చేసావా? చేస్తే అన్నీ ఎంత ఇదిగా ఉండదు. అది అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆర్పి సిసోడియం గారు మాట్లాడుతూ బుడమేరకు సంబంధించి కూడా వరద వస్తుందని చెప్పేసి మేము ముందుగానే ప్రభుత్వానికి అలర్ట్ చేసాము, ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా అని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వం పట్టించుకోపోవడానికి ఏం చేయాలి? ప్రభుత్వం వెళ్ళి గేట్లు జగన్ చెప్పినట్టు ఎక్కడ నీళ్ళు అక్కడ ఆపేస్తారా? వీలవుద్దా చెప్పు? అది జరిగే పని కాదు కదా. పట్టించుకోవడానికి పైనుంచి ఒకేసారి ఒక్క అరగంటలో ఇక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి.
కనీసం వాళ్ళు సామాన్ తెచ్చుకునే టైం కూడా ఇవ్వలే వరద. ఎందుకు వచ్చింది? వర్షానికి తోడు చెరువులన్నీ దిగి ఒకేసారి వచ్చి మీద పడ్డాయి. మొన్న చంద్రాల వాళ్ళు ఒక ఆమె వచ్చింది. ఆమె బాగా పెద్ద ఆమె, సుమారుగా నా వయసు ఉంటుంది ఆమెకు కూడా. ఆమె చరిత్రలో వాళ్ళ ఊళ్ళకి ఇట్లా నీళ్లు పడతాం కానీ ఇట్లా లేదంట. చెరువు దిగి వాళ్ళ ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి అంట. అది పరిస్థితి. అప్పటికప్పటికి చేయగలిగింది ఎవరు ఏమీ లేదు. దేవుడు చేసిన దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఇది మనం చేసుకుంది ప్లాస్టిక్ ఇవన్నీ ఆక్రమించుకొని కాలువలు కట్టుకొని ఇవన్నీ చేస్తుంటే నీళ్ళు ఇడిపోతాయి. చెప్పు, పోయే దారి లేదు, మీద పడతాయి. ఇప్పుడు అడవిలో చెట్లు నరికెత్తే మృగాలు వచ్చి ఊరి మీద పడతాయి. అవునా? మనం ఉన్న కాలువలు నరికెత్తే బూడ్చుకుంటే వాళ్ళ మీద పడుతుంది నీరు. అది పరిస్థితి.